హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024లో గ్రేస్ మార్కులు యాడ్ చేయడం వల్ల 1563 మందికి ఒక ఆరుగురికి అయితే 720/720 వచ్చేసి కంట్రీలోనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ విధంగా 67 మంది అయ్యారు. దీని మీద ఆందోళనలు, బీహార్లో కేసు, అక్కడ కూడా ఒకటి పేపర్ లీక్ కేసు మీద ఆందోళనలు, వీటన్నిటి దృష్ట్యా సిబిఐకి ఇచ్చారు. అండ్ గ్రేస్ మార్కులు దీన్ని సాల్వ్ చేయడానికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అని చెప్పి 23 తారీఖు అంటే నిన్న కండక్ట్ కూడా చేసేశారు. సో దాంట్లో ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, మీ ర్యాంక్స్ మళ్ళీ మారబోతున్నాయా, చూసే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ చాలా ఎర్లీగా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియోని లైక్ చేయండి నీట్ అప్డేట్ కోసం చూసేవారు మీరు అయినట్లయితే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్న రీ ఎగ్జామ్ అయితే జరిగింది 1563 మందికి. ఇందులో 750 మంది అబ్సెంట్ అయ్యారు. అంటే రాసిన మాకు ఇంతకంటే ఎక్కువ రావు అని భావించి వాళ్ళ ఎగ్జామ్కి అయితే రాలేదు. వాళ్ళకి అవే మార్కులు ఉంటాయి, అంటే గ్రేస్ మార్కులు తీసేస్తారు. ఏవైతే ఎగ్జామ్లో వచ్చిందో అవే మార్క్స్ ఉంటాయి, గ్రేస్ మార్క్స్ ఉండవు. 813 మంది అంటే 52% మంది మాకు ఎక్కువగా వస్తాయి, గ్రేస్ మార్కులు తీసేయడం వల్ల మాకు నష్టం అని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ రాశారు. సో మొత్తానికైతే ఆ స్టేట్ కంట్రీలోనే ఫస్ట్ వచ్చినటువంటి 6 ర్యాంక్స్ ఇప్పుడు రాకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ గ్రేస్ మార్కులు యాడ్ చేయడం వల్ల 720 వచ్చాయి, ఇప్పుడు అవి రావు. దీనివల్ల ఏమవుతుంది, కంట్రీ మొత్తం మీద ర్యాంకులు అయితే మారుతాయి. 1563 మందిలో 750 మంది ఎగ్జామే రాయలేదు. సో వాళ్ళ మార్క్స్ అయితే డెఫినెట్గా తగ్గిపోతాయి. గ్రేస్ మార్క్స్ వాళ్ళకి యాడ్ చేసింది వెళ్ళిపోతాయి వాళ్ళకు. సో మీకు ర్యాంకు ఖచ్చితంగా ఒక 800 నుంచి 900 వరకు ర్యాంకు తగ్గడం అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ర్యాంక్ చేంజ్ అవుతుంది, కాస్త బెటర్ అవుతుంది మీ ర్యాంకు. ఇది కంట్రీ 24 లక్షలతో పోలిస్తే చాలా చిన్నదే. కాకపోతే ఇప్పుడున్న ర్యాంకులో చేంజ్ అవుతుంటుంది. అది 30 తారీఖు నాడు రిజల్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ షెడ్యూల్ ఫాలో అవుతారు. 30 నాడు రిజల్ట్ వస్తుంది, 6th కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జూలై 8 నాడు కోర్టు కేసు ఉంది, చాలా ఇంపార్టెంట్. అది ఆల్రెడీ సిబిఐకి ఇచ్చారు ఎంక్వైరీ, బీహార్లో పేపర్ లీక్ ఎంక్వైరీ అండ్ అదేవిధంగా గ్రేస్ మార్కులు యాడ్ చేయడం. సో రీనీట్ ఎగ్జామ్ అయితే చాలా కష్టం, రీనీట్ ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే చాలా స్టేట్స్లో పేపర్ లీక్ ఘటనలు లేవు, ఒకటే దగ్గర ఉంది. అండ్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రీనీట్ అయితే ఉండకపోవచ్చు బహుశా. సో అదేవిధంగా వీళ్ళ రిజల్ట్ అయితే 30 తారీఖు నాడు వచ్చిన వెంటనే మన 2 స్టేట్స్ రిజల్ట్ కూడా వస్తుంది. లోకల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ లోకల్ మెరిట్ లిస్ట్ కోసం చాలా ఇంట్రెస్ట్గా మీరు అండ్ నేను కూడా చూస్తున్నాను. సో అన్ని అప్డేట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గ్రేస్ మార్కులు 750 మంది వదులుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే వారికి కూడా ఇంతకుముందు మార్క్స్ వస్తాయన్న నమ్మకం కూడా లేదు. సో ర్యాంకు 1000 వరకు చేంజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.